శభాష్ లోకేష్ గారు ఒక మంచి పని చేశారనమాట. అది ఏమిటయ్యా అంటే, ఆ వలి అని ఒక కోవా బన్ అమ్ముకునే వ్యక్తి మీద మనవాళ్ళు కొంతమంది చేసినటువంటి దాష్టీకం, దానిని ఖండిస్తూ నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. మన తెలుగు నేల మీద ఇలాంటి ఒక వివక్షని ఎదుర్కొన్నందుకు సారీ అని. ఇది ఖచ్చితమైన స్పందన, మంచి స్పందన. లేకపోతే నీకు ఇష్టమైతే తిను, లేకపోతే లేదు. తక్కువకి ఇస్తున్నాడు కదా అని చెప్పి నువ్వు ఇందులో ఏం కలిపావు, ఇందులో ఏముంది అని మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు 10 రూపాయలకి పానీపూరి పెడతాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఎవడైనా అడుగుతాడా ఎందుకు 10 రూపాయలకి ఇస్తున్నావు, నీకు ఎలా వర్కౌట్ అవుతుంది అని. ఇప్పుడు టమోటా ఒక్కొక్కసారి కేజీ 30 ఉన్నది ఒకసారిగా 5 రూపాయలకి ఇస్తాడు. డిమాండ్ పడిపోద్ది, ఎందుకు సప్లై ఎక్కువ వచ్చినప్పుడు. అప్పుడు వెళ్ళి టమాటా 5 రూపాయలకి ఇస్తున్నావు అంటే నాకు డౌట్గా ఉంది అంటామా? అనం కదా. అలానే ఆ కోవా బన్ను అది ఎందుతో తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు పక్కన పెట్టండి. అతను నేను ఇదే తింటాను, అందరికీ పెట్టేది నేనే తింటాను, నేను తినేదే అందరికీ పెడతాను అన్నప్పుడు, అంటే మనం వ్యూస్ కోసము అవతల వ్యక్తి వృత్తిని కానీ అవతల వ్యక్తి క్యారెక్టర్ని కానీ అసాసినేట్ చేసినట్లుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఇలాంటి పెడధోరణుల్ని మనం చాలా విషయాలు ఖండిస్తూ ఉంటాం, చాలా జరుగుతూ ఉంటాయి. మన దృష్టికి ఏది వస్తే దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. అలాంటిది నారా లోకేష్ దృష్టికి మరి వాళ్ళ టీం తీసుకెళ్ళిందో ఆయనే చూశాడో కానీ మంచి స్పందన. ఇలా ఉండాలా. ఇప్పుడు అందుకే కదా మనం చెప్పేది, పొలిటీషియన్లు అనేవాళ్ళు, సెలబ్రిటీలు అనేవాళ్ళు చక్కగా స్పందించాలి, మంచిగా ఉండాలి సొసైటీకి. సరే వాళ్ళు లోపల ఏం చేస్తారు పక్కన పెట్టండి, బయట అయినా కనీసము మంచిగా ఉంటే ఇది మంచి ఇది చెడు అది తెలుస్తుంది. అది వదిలేసి ఎలా పడితే అలా మాట్లాడేసేయటం, ఎలా పడితే అలా విమర్శలకు దిగటం, అంటే అర్థం సందర్భం ఉండదు. ఏది పడితే అది మాట్లాడేస్తారు, ఏది పడితే అది చేస్తారు. నేను ఇలానే ఉంటాను అంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. పర్టిక్యులర్గా సెలబ్రిటీలు, ఇప్పుడు సామాన్లు గాడు ఎందుకు విమర్శలు పాలయ్యాడు? సందర్భం ఏంది, అసలు నీ హోదా ఏంది, నీ అర్హత ఏంది, నువ్వు మాట్లాడచ్చా లేదా, నువ్వు చెప్పేది మంచిది అని నీకు అనిపిస్తే చాలదు, అవతల వాళ్ళు అందరికీ అనిపించాలి, సొసైటీ మొత్తానికి తెలియాలి. నువ్వు మంచి చెప్తున్నావు అంటే మంచి భాష కూడా అవసరం. ఇవన్నీ వదిలేసి ఎలా పడితే అలా మాట్లాడేస్తాను నేను, తర్వాత నేను మంచి చెప్పాను నాకు చాలామంది మద్దతు ఇస్తున్నారు అనుకుంటే ఎలా? ఆ భాష మనం కూడా మాట్లాడం కదా. ఇప్పుడు బూతులు తిడుతూ మంచి చెప్తే ఎవడన్నా వింటాడా కాదు, అసలు వినదగిందేనా? అది కాదు కదా. ఆ కోణంలో ఏంటంటే ఒక మంచికి నారా లోకేష్ని మనం పొగుడుతున్నామనో లేకపోతే మద్దతు ఇస్తున్నామనో అంటే ఒక అంశాల వారీగా ఎవరికైనా సపోర్ట్ ఇస్తాము, ఒక ఇష్యూ బేస్డ్గా ఎవరినైనా విమర్శిస్తారు. అంతేగాని పర్టిక్యులర్గా పగబెట్టుకొని విమర్శించడము, పని కట్టుకొని పొగట్టము అనేది చేయకూడదు. చేసే వాళ్ళ ఔచిత్యం, వాళ్ళ వివేచన, వాళ్ళ జ్ఞానం, ఇది నేను చెప్పదలిచానమాట. మంచిది ఇదే కాదు అంటే ఒక మంచి చేసినప్పుడు వెతుక్కొని మనం వాళ్ళని అభినందించాలా అంటే అవసరం లేదు. మనకు అంటబడిన వాటి గురించి మనం మాట్లాడితే చాలు. ఒక చక్కని విషయం ఏదైనా ఒక మంచి ఘనత సాధించేది, ఎస్ అప్రిషియేట్ చేద్దాం. అప్రిషియేట్ చేయకపోగా వాటి గురించి కామెడీగా హేళనగా మాట్లాడేమనుకోండి, అది తప్పుని ప్రతిసారి తప్పని చెప్పలేకపోయినా కుదిరినప్పుడల్లా చెప్పాలి. అలానే మంచి అని చెప్పడానికి పార్టీలు, కులము, మతాలు అవసరం లేదనేది నా ఒపీనియన్. ఈ సందర్భంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే అదే, లోకేష్ గారు మంచి పని చేశారు. దీని ద్వారా ఏమవుతుందంటే కొంత ఒక పాజిటివిటీ ఏర్పడుతుంది సొసైటీలో. ఇది నేను చెప్పొచ్చేది. బై.